చేయాల్సిన పోలీసే లైంగికంగా వేధించారంటూ సీఐపై ఓ యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ వాదన మరోలా ఉంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీస్ బాసులు. పశ్చిమ గోదావరి జిల్లా టూ టౌన్ సీఐ వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఎస్పీకి ఫిర్యాదు చేయడం డిపార్ట్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. న్యాయం జరగకపోతే ఆమరణ దీక్ష చేస్తానంటూ ఆమె మేనమామ రోడ్డెక్కడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. వివాదం చినికి గాలివానగా మారుతుండటంతో తలలు పట్టుకుంటున్నారు ఉన్నతాధికారులు. ఏలూరుకు చెందిన ఓ యువతిని ఫతేబాద్కు చెందిన శ్రీనివాస్ ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఆ యువతి అమ్మమ్మ వాళ్ల ఇంట్లోనే ఉంటోంది. 10వ తరగతి చదివిన శ్రీనివాస్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అంటూ యువతిని మోసం చేశాడు. వివిధ కారణాలు చెబుతూ ఆ యువతి నుంచి 3 లక్షల వరకు వసూలు చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతి ఏప్రిల్లో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత యువకుడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత ఆ యువకుడితోనే పెళ్లి చేయించాలంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. శ్రీనివాస్ పై కేసు పెడితే ఉద్యోగం పోతుందని, వ్యవహారాన్ని తాను సెటిల్ చేస్తానని, మరో యువకుడు తన దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ బాధితురాలు ఇంకో కేసు కూడా పెట్టింది. యువతి ఫిర్యాదుతో ఆమె ప్రియుడు మోసం చేసిన యువకుడిపై కేసులు పెట్టారు పోలీసులు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ఇద్దరు రిమాండ్లో ఉన్న సమయంలో బెయిల్పై బయటకొచ్చారు. ఇదే సమయంలో యువతి మరోసారి ఆందోళనకు దిగింది. కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారంటూ జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనకు న్యాయం జరగడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇలా ఇప్పటికి 3 సార్లు ఇలా ఆ యువతి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఏంటి నువ్వు లావుగా ఉన్నావని నీకు సంబంధాలు రావనుకుంటున్నావా, వాడెందుకు నీకు, నేను లైపో చేసుకున్నాను, నేను నీకు విజయవాడ తీసుకెళ్ళి లైపో చేస్తానని చెప్పి షర్టిప్పి ఇక్కడ ఆయనకి స్టమక్ దగ్గర 2 హోల్స్ ఉన్నాయి, అవి కూడా చూపించారు. చూపించి నువ్వు మీ మావయ్యకి తెలియకుండా మా ఇంటికి రా అని చెప్పి ఆయన నెంబర్ ఆయన బ్రదర్ నెంబర్ 2 నెంబర్స్ ఇచ్చారు. అప్పుడు నేను మావయ్య తెలియ భయపడేసి చెప్పేశాను. ఇప్పుడు పోలీసు వాళ్ళు కనుక ఏ న్యాయం జరగకపోతే మేము ఎక్కడి వరకైనా వెళ్తాం, మీడియా మీకు కూడా అన్ని ఆధారాలు ఇస్తాం. నిందితుడికేమో మర్యాదలు చేయటం, బటర్ మిల్క్లు లస్సీలు తెప్పించడం, మమ్మల్ని హేళన చేసి మాట్లాడతాం. దీని మీద పాప మనస్తాపం చెంది సూసైడ్ అటెంప్ట్ చేసింది. మళ్ళీ ఇన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేస్తాయి కానీ ఆ పిల్లకి అసలు న్యాయం కేసు కట్టలేదు. ఎన్ని రోజుల నుంచి జరిగింది ఇలాగ? 20 రోజులు తిప్పారు పోలీస్ స్టేషన్ చుట్టూట. 20 రోజులు తిరిగితే కానీ ఆ పిల్ల సఫర్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసింది. యువతి ఆరోపణలు సీఏ బంగారాజు తీవ్రంగా ఖండిస్తున్నారు. యువకుడితో పెళ్లి చేయనందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందంటున్నారు సీఏ. ఇప్పటికే ఆ అమ్మాయి 3 సార్లు ప్రేమించిన యువకుడి కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదన్నారు. తాను అమ్మాయికి ఫోన్ చేసినట్టు ఏ ఆధారాలు ఉన్నా చూపించాలంటున్నారు. ఉన్నతాధికారుల విచారణలో అసలు విషయాలన్నీ బయటకొస్తాయన్నారు. మేము ఫస్ట్ టైం కేసు పెట్టినప్పుడు ఆత్మహత్య ప్రయత్నంతోనే ఫస్ట్ టైం ఎంటబడుతున్నాడని ఆత్మహత్య ప్రయత్నం ఉంది. రెండోసారి ఏమో పెళ్లి చేసుకోవట్లేదని ఆత్మహత్య ప్రయత్నం ఉంది. అంతకుముందు ఒకసారి 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం. మరి డాక్టర్స్ చూపించమంటే చూపించరు. చూపిస్తే స్టెబిలిటీగా ఉంటుంది. లేదంటే ఓకే మేము ఫోన్ చేసి మాట్లాడాం, ఇంటికి రమ్మన్నారు అన్నారు కదా, ఏ ఫోన్ నుంచి చేసామో చూపించమనండి. వాయిస్ కానీ మా ఫోన్ డేటా పోనీ నేను వేరే ఫోన్ నుంచి చేసినా సరే వాయిస్ చూపించమనండి. అసలు ఏం జరిగిందన్నది సస్పెన్స్ గా మారింది. యువతి మాత్రం తనకు న్యాయం జరగలేదంటూ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది. సీఐపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చే పనిలో ఉన్నారు ఉన్నతాధికారులు.